దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఆ ప్రాంతం వెళ్ళినప్పుడల్లా ఆ ఇల్లును దర్శించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఇంటిలో మరియమ్మ, మార్తమ్మ, లాజరు అనేటువంటి వ్యక్తులు ఉండేవారు. యేసు ప్రభుని బహుగా ప్రేమించినటువంటి కుటుంబం. యేసు ప్రభు కూడా ఈ కుటుంబాన్ని బహుగా ప్రేమించాడు. ఒకరోజు మార్తమ్మ యేసుక్రీస్తుని తన ఇంట్లకు చేర్చుకొని యేసు ప్రభుకు ఒక కుర్చేసి అక్కడ కూర్చునబెట్టి ఈమె కిచెన్లోనికి వెళ్ళింది. మరియమ్మ అయితే యేసుక్రీస్తు ప్రభు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది. యేసు ప్రభు చేస్తున్నటువంటి బోధ ఈ మరియమ్మ వింటూ, యేసయ్య పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ఉంటున్నటువంటి సమయంలో మరి యేసు ప్రభు ఏం బోధ చేస్తున్నాడో, ఆమె ఏమింటుందో అక్కడైతే రాయబడలేదు, కానీ ఆయన బోధ వినుచుండెను అని రాయబడింది. నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏ బోధ వింటుందంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. ఇలాంటి మరి బోధ యేసయ్య మరి మరియమ్మకు వినిపిస్తున్నాడేమో నేను అనుకున్నాను. ఆయన బోధ మరియమ్మ వింటుంది కదా. బహుశా యేసుక్రీస్తు ప్రభు అనొచ్చు, నా నీతిని, నా రాజ్యమును మొదట వెతకండి అని మరియమ్మతో మరి బోధ చేస్తుండొచ్చు. కానీ మార్తమ్మ మాత్రం ఆ సమయంలో కిచెన్లో పోయి ఉన్నది. మరి కిచెన్లో ఏమేమి వంటలు తయారు చేస్తుందో మనకు తెలియదు, కానీ మరియమ్మ మాత్రము యేసు ప్రభు దగ్గర, ఆయన పాదముల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇట్లాంటి సమయంలో యేసయ్య బోధ చేస్తున్నాడు, మరియమ్మ వింటుంది. అదే సమయంలో మార్తమ్మ కిచెన్లకి వెళ్ళి పరిగెత్తుకొని వచ్చింది హడావిడిగా. వచ్చి ఏమన్నా తెలుసునా, ప్రభువా, నేను ఒంటరిగా పని చేసినందున, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని నా సహోదరితో చెప్పు అని ఆమె యేసు ప్రభుతో అనేసింది ఈ మాట. ఆమె ఎవరితో మాట్లాడుతుందో, ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం అవ్వట్లేదు. మరి మరియమ్మ అక్కడే ఉంది కదా. మరియమ్మను పిలుచుకొని, చెల్లి, బోధకుడు వచ్చాడు మన ఇంటికి, మరి బోధకునికి ఏదైనా టిఫిన్ తయారు చేసి ఇద్దాం, టీ కాఫీ లాంటిది ఏదైనా మన ప్రభువుకి ఇద్దాం, రా చెల్లి అనొచ్చు కదా. మరియమ్మ పక్కనే ఉంది కదా. మరియమ్మని అంటలేదు. కిచెన్లో నుండి వస్తూనే, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు అన్నట్టుగా యేసు ప్రభుతో అంటుంది. చూడండి, తొందరపడి, అక్కడ రాయబడింది తొందరపడి మాట్లాడింది అని రాయబడింది.
విస్తారమైన పని పెట్టుకునుట చేత ఆమె తొందరపడి అలా మాట్లాడింది. చాలామంది మనం ఏం చేస్తుంటాం కొన్నిసార్లు అంటే తొందరపడి మాట్లాడుతూ ఉంటాం. తొందరపడి ఏదో టకటక లేదా నిందిస్తాం, మాట్లాడుతూ ఉంటాం. వెనక సిరి ఆలోచిస్తాం, అయ్యో నేను అలా మాట్లాడాను అనుకుంటాం. తొందరపడి ఎప్పుడు కూడా మనం మాట్లాడొద్దు. ఆలోచించి మాట్లాడాలని బైబిల్లో రాయబడ్డది. మాట్లాడేటప్పుడు ఏం చేయాలంట? ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడినాక ఆలోచిస్తే ఏం లాభం? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే తీసుకోలేం. అందుకే మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి వేగిరపడాలి. బైబిల్లో చక్కగా మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. 10 మందిలో ఉన్నప్పుడు నోరు కాచుకో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయమును కాచుకో. బైబిల్ సెలవిస్తుంది. 10 మందిలో ఉన్నప్పుడు ఏం కాచుకోవాలంట? నోరు కాచుకోవాలి. దావీదు అందుకే అన్నాడేమో, నా మూతికి చిక్కం పెట్టుకుంటాను, నేను మౌనంగా ఉంటాను, క్షేమము గూర్చేయను నేను మాట్లాడను. కొన్నిసార్లు నీ నోటికి నీ మూతికి చిక్కం పెట్టుకోవడం మంచిది. సహోదరి సహోదరుడా, నువ్వేమేమి మాట్లాడుతున్నావు? అర్థం పర్థం లేనటువంటి మాటలు, సమయం సందర్భం లేనటువంటి మాటలు, అంతుపొంతు లేనటువంటి మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడి ఆలోచిస్తే ఏం లాభం చెప్పు? ఈరోజు మార్తమ్మ అదే పని చేసింది. బోధకునికి చెప్తుంది, బోధకుడా, ప్రభువా, నేను ఒంటరిగా పని చేసినందున, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు. యేసుప్రభు పని మనిషా, పనివాడా మీ పని చేసి పెట్టడానికి? దేవుడు, లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, మన విమోచకుడు, మన సృష్టికర్త, మన తండ్రి అయిన దేవుడు, ఆయనను ఇలాగ మాట్లాడతావా? అగౌరవముగా, అమర్యాదగా, అన్రెస్పెక్ట్గా, అనాలోచనగా. ఎప్పుడు కూడా దేవుని తక్కువ చేసి మాట్లాడొద్దు. దేవునికి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కొనియాడాలి, దేవుని పొగడాలి. అమర్యాదగా ఎప్పుడైనా మనం ప్రవర్తించొద్దు, అగౌరవంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడొద్దు. మార్తమ్మ ఏమైందో ఏమో కానీ విస్తారమైన పని పెట్టుకుందంట. ఆ విస్తారమైన పనిలో తొందరపడి నోరు జారింది. బోధకుని ఏమో మాట్లాడుతుంది. బైబిల్ సెలవిస్తుంది, ప్రభు అంటున్నాడు, కీర్తన గ్రంథంలో ప్రభు అంటున్నాడు, కీర్తన 4వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, నా నరులారా, నా గౌరవమును, నాకు రావాల్సినటువంటి గౌరవం ఏది? నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుదురు? చూసారా, ఎంతకాలము నన్ను, నా గౌరవమును అవమానముగా మారుస్తారు. మార్తమ్మ నిజంగా ఆమె మాటలో యేసుక్రీస్తు ప్రభుని అగౌరవపరిచినట్టే అనిపించింది. రోమీయులకు రాసిన పత్రికలో, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనను గణపరచలేదు అని మనం చూస్తున్నాం. దేవుని ఎరిగియు, దేవుని తెలుసుకొని కూడా దేవునిగా ఆయనని మహిమపరచలేదు. ఈరోజు కొంతమంది
క్రైస్తవులు అని చెప్పుకుంటారు, దేవుని నమ్మిన బిడ్డలే, కానీ దేవుని మహిమపరచడం లేదు. దేవునికి రావాల్సినటువంటి మహిమ ఆయనకు చెల్లించడం లేదు. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. దేవుడు అంటున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నాకు రావలసిన ఘనత ఏమాయను? నాకు రావలసిన మహిమ ఏది? నరులారా, నాకు రావాల్సినటువంటి ఘనత ఏమాయను? చూసారా, ఈరోజు యేసయ్యకు ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఇదేనా? కొంతమందికి భయం లేదు, భక్తి లేదు. యేసయ్యని నమ్ముకున్నారు కానీ యేసయ్య అంటే భయం లేదు, భక్తి లేదు. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. చులకనగా చూస్తారన్నమాట. ఇప్పుడు మందిరానికి రావడమే అనుకుందాం, 10 గంటలు టైం పెట్టుకున్నప్పుడు నీకు యేసయ్య భయం ఉంటే ఎప్పుడు వస్తావు? 10 గంటలకే వస్తావు. టైం కల్వరి టెంపుల్లో మన సతీష్ అన్న గారు చక్కగా ఈ టైంను అంటే దేవుని గణపరుస్తున్నాడు ఆయన. టైం అంటే టైమే. టైంకు రాని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభును గణపరిచినట్ట, అగౌరవపరిచినట్ట? దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుని కొన్నిసార్లు బాధ పెడుతున్నామేమో. జాగ్రత్త. సులకనగా చూస్తున్నామేమో, అనాలోచనగా ఆలోచిస్తున్నామేమో, దేవుని అగౌరవపరుస్తున్నామేమో. జాగ్రత్త, మనం ఆలోచించుకోవాలి. మార్తమ్మ ఈ పొరపాటే చేసిందన్నమాట. విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి బోధకునికి పని చెప్తుంది. ఉన్నారా ఎవరైనా అటువంటి వాళ్ళు, యేసుక్రీస్తుని అవమానపరిచే వాళ్ళు? అయితే మార్తమ్మ ఒక మాట అన్నది, ఆ మాట నాకు ఇష్టమైంది. ఏమన్నది మార్తమ్మ? బోధకుడా లేదా ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని అన్నది. కానీ అసలుకి మరియమ్మని అనాలి ఆ మాట. మరియమ్మకు చింత లేదు. నేనేమో కిచెన్లో పని చేస్తూ ఉన్నాను, మరియమ్మనేమో నీ దగ్గర ప్రశాంతంగా కూర్చుంది. ఆమెకు చింత లేదా? మరియమ్మకు చింత లేదా అనే మాటను పొరపాటున నీకు చింత లేదా అన్నది. అయితే ఇప్పుడు మరియమ్మకు ఏం లేదంట? చెప్పండి. చింత లేదు. ఈ మాట నాకు సంతోషాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న పిల్లలకి చింత ఉండకూడదు. ప్రభువుని ఆశ్రయించిన క్రైస్తవునికి చింత అనేది ఉండకూడదు. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే, నువ్వు నిజంగా దేవుని నమ్మితే నీకు చింత ఉండకూడదు. బైబిల్ చెలవిస్తుంది. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం, ప్రభు మిమ్ముని గురించి చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన చింత యావత్తు మన ప్రభు మీద వేసి మనం ప్రశాంతంగా ఉండాలి. మన చింత అంతా ఎవరి మీద వేయాలి? యేసు ప్రభు పైన వేయాలి. కీర్తన గ్రంథములో 55:22 వచనం, నీ భారము యెహోవా మీద మోపుము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నీ భారాన్ని తీర్చువాడు. ఎంత చక్కగా బైబిల్ మనకు సెలవిస్తుంది తెలుసునా? ఆయన నిన్ను ఆదుకొనును, నీ భారము యెహోవా మీద మోపు. మరి ఈరోజు యేసయ్యను నమ్ముకున్న మనము మన భారము, మన చింత ఆయన మీద వేయాలి, కానీ మనం వేసుకోవడం కాదు. మార్తమ్మ ఆ మాట అన్నది, మంచి మాట అన్నది, తొందరపడింది కానీ ఒక మాట, మంచి మాటని అన్నది. మరియకు చింత లేదా? చింత లేదు.
ఆమె యేసు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటూ ప్రశాంతంగా సంతోషంగా ప్రభు సన్నిధిలో గడుపుతున్నది. చింత లేదు. సామెతల గ్రంథం 16 అధ్యాయము 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, నీ ఉద్దేశములన్నీ కూడా సఫలమగును. చూసారా, మన భారం, మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. పౌలు కూడా అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, మీరు దేని గురించి చింతించొద్దు. దేని గురించి చింతించొద్దు. ఫిలిప్పీ 4:6లో దేని గురించి చింతించొద్దు. ఒకటే చింత, ప్రభువును ప్రార్థించాలని, బైబిల్ చదవాలని, ప్రభు సేవ చేయాలని, ఆత్మలు రక్షించాలని, ప్రభు రాజ్యము కట్టాలని, ప్రభు కొరకు జీవించాలని, పరిశుద్ధంగా ఉండాలనేటువంటి చింతనే తప్ప ఇంకా మరొక చింత ఉండొద్దు. దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ చూచారా, దేని గురించి చింతించే అవసరం లేదు ఈరోజు క్రైస్తవుడు. మనం నమ్ముకున్న దేవుడు గొప్పోడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు, మృతులను సజీవులుగా, సజీవులను మృతులుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుని నమ్ముకొని నువ్వు చింతిస్తావా? ముచ్చుమోకం పెట్టుకొని కూర్చుంటావు, నీకెవడు దిక్కు లేనట్టు, నువ్వు నమ్ముకున్న దేవుడు శాతగాని వాడు అన్నట్టు నువ్వు చింతిస్తుంటే ఏమైతే తెలుసునా, దేవుడు అవమానపరచబడతాడట. యేసుని నమ్ముకున్న బిడ్డలు చింతించటం వలన దేవునికి అవమానం. దేవుడు మనసు నొచ్చుకుంటాడు. నన్ను వీళ్ళు తక్కువ అంచనేశారు, నన్ను నమ్ముకొని చింతిస్తున్నారు అని దేవుడు బాధపడతాడు. కాబట్టి మనం చింతించొద్దు. కీర్తన 37:4వ వచనం, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చుతాడు. ఏమంటున్నాడు? ఆయన నువ్వు యెహోవాను నమ్ముకొనుము, ఆయన్ని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చూసారా, నువ్వు ఆయన నమ్ముకొనుము, నీ మార్గములు ఆయనకు అప్పగించుకో, ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు, నీ హృదయ వాంఛలను తీర్చు. నువ్వు చేయవలసింది ఏంటంటే నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి. కీర్తన 20:4వ వచనంలో కూడా ఉంది, ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును. నీ కోరిక, నీ ఆలోచన, నీ హృదయ వాంఛలు, నీ కార్యాలు, నీ కుటుంబ అవసరతలు ఆయన తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటి దేవుని నమ్ముకొని ఈరోజు చింతించడము కరెక్ట్ కాదు. మార్తమ్మ అన్నది, చింత లేదా మరియకు? ఆమెకు లేదు. యేసయ్య పాదముల దగ్గర కూర్చుంది ఆమె. మరియమ్మ దగ్గర ఉన్న చక్కటి గుణం ఏంటంటే యేసు పాదములను ఆశ్రయిస్తుంది. బైబిల్లో అనేక చోట్ల అనేక రిఫరెన్సులు మరియమ్మ గురించి రాయబడింది. ఎక్కడ చూసినా ఈ మరియమ్మ యేసు పాదముల దగ్గరనే ఉండేది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎక్కడ కూర్చుందామే? యేసు పాదముల దగ్గర. 39వ వచనంలో చూసినట్లయితే యేసు పాదముల దగ్గర ఆమె కూర్చుంది. లూకా సువార్త 10:39వ వచనం, లూకా సువార్త 7:38వ వచనం, యోహాను సువార్త 11:32వ వచనం, యోహాను సువార్త 12:3వ వచనం. మనం ఎప్పుడైనా పరిశీలించినట్లయితే మరియమ్మ యేసు పాదముల దగ్గర ఉన్నట్టు మనం గమనించగలం. ఆమెకు చింత లేదు. యేసయ్య సన్నిధిలో ఉన్న వాళ్ళకి చింత ఉంటుందా? యేసయ్య సన్నిధి వదిలిపెట్టి బాజార్ల పొడి తిరిగేటోళ్ళకే చింత. యేసు పాదాల దగ్గర కూర్చున్న వాళ్ళకి ఎప్పుడు చింత ఉండదు. సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, కొవ్వు మెదడు దొరికినట్లు తృప్తి ఉంటుంది. వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నాకు పుట్టించితివి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదు, నెమ్మది గలదు. ఎక్కడా? యేసు పాద సన్నిధిలో. ఈరోజు క్రైస్తవులు అది దూరం చేసుకుంటున్నారు.
బిజీ 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 బిజీ. ఈరోజు మార్తమ్మ బిజే. మీరందరూ మార్తమ్మలా మరియమ్మలా? మరియమ్మలైతే యేసు పాదాలను అనుసరించి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. వాళ్ళకు చింత ఉండదు. ఇగో ఈ మార్తమ్మ లాంటి వాళ్ళకు చింత. ఎందుకు చింత? ఆమెకు విస్తారమైన పని పెట్టుకుంది. ఎందుకో ఏమో మరి, విస్తారమైన పని, తొందరపడుతుంది. బోధకునితో ఏం మాట్లాడుతుందో ఏమో, ఎవరితో ఏం మాట్లాడుతుందో ఆమెకు తెలుస్తలేదు. మరియమ్మ మాత్రం ప్రశాంతంగా, పాదములే చాలును పాపలోకములో నాకేమి వలదు, నీ పాదములే చాలును. ఘోర తుఫానుచే సముద్రం పొంగగా గద్దించి నీటిపై నడచి వచ్చిన, ఘోర తుఫానుచే సముద్రం పొంగగా గద్దించి నీటిపై నడచి వచ్చిన, నీ పాదములే చాలును పాపలోకములో నాకేమి వలదు, నీ పాదములే చాలును. హల్లెలూయా. నిజమైన దేవుని బిడ్డలకి యేసయ్య సన్నిధి చాలు. మన ప్రోగ్రాముల్లో ఒకటి పెట్టిన దైవ సన్నిధి అనుదిన వాక్యము ప్రోగ్రాముల్లో ఒక పేరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, యేసయ్య సన్నిధి పెట్టు. అందరూ ఏదోదో పెట్టుకుంటున్నారు కదా. దేవుడు నాకు ప్రేరేపించిన ఒకటి ఏంటంటే దైవ సన్నిధి ఇంపార్టెంట్. మరి ఆమెకు చింత లేదా అంటుంది మరియమ్మ. మార్తమ్మ వచ్చి, ఎందుకుంటుంది ఆమెకు? నీకుంటుంది చింత. లోకంలో తిరిగిస్తున్నా నీవు, అనేక పనులు పెట్టుకున్నావు నీవు. అందుకే ప్రభు అంటాడు చూడండి ఆ మాటలో, మార్తా మార్తా నీవు అనేక పనులను గురించి 41 మార్తా మార్తా నీవు అనేక పనులను గురించి తొందరపడి ఏమంటున్నాడు? అందుకు ప్రభువు, మార్తా మార్తా నీవు అనేక పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అనేక పనుల గురించి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మనకేం కావాలంట? అన్నీ అవసరం లేదు. 99, అయ్యో 111 అవసరం లేవు, ఒక్కటి చాలు అన్నాడు దేవుడు. ఆ ఒక్కటి ఏంటి తెలుసునా? దేవుని సన్నిధి లేక దేవుడు. మనకి ఇది లేకపోతే, ఈ ఒక్కటి, ఈ దేవుడు లేకపోతే, ఈ దేవుని సన్నిధి లేకపోతే నీకు 99 ఉన్న వేస్టే. 10 అంకె తెలుసు కదా? 10 అంకె, 10 అంకె ఎట్లుంటుంది? 1 పక్కన లేదా 0 పక్కన 1, 1 పక్కన 0. ఆ 0 పక్కన 1 ఉంటేనే ఆ 0కు విలువ. ఆ 0 పక్కన 1 ఉంటేనే ఆ 0కు విలువ. ఆ 1 తీసేస్తే 0, శూన్యం. అవునా? నీ పక్కన లేదా నీలో లేదా నీతో దేవుడు ఉంటే నువ్వు విలువ, నువ్వు సకల ఆశీర్వాదాలు నీకు వస్తాయి. నీ పక్కన ఈయన లేకపోతే, యేసుప్రభు లేకపోతే నువ్వు జీరో. యేసుప్రభు ఉంటే హీరో. అవునా? ఆయన లేకపోతే జీరో. ఏమున్నా ఏం లాభం చెప్పు? మనులున్నా మాణిక్యములున్నా, మిద్దె మేడలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా నీకున్నదంతా 0. ఈ మాట గుర్తుపెట్టుకో. ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా నీవు అనేక పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఒక యవనస్తుడు యేసుప్రభు దగ్గర గురికొచ్చిండు, పరిగెత్తుకొని వచ్చిండు. ఒక యవనస్తుడు వచ్చి ఏమన్నాడు తెలుసునా? చూడండి ఆ మాట చూద్దాం. ఎక్కడది? ఒక యవనస్తుడు
మార్కు శుభవార్త చూద్దాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 21వ వచనం చూడండి ఎవరైనా. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి బిడ్డ, కుమారుడా, యవనస్తుడా, నీకు ఒకటి కొదువుంది. నీవు వెళ్ళి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 17 వచనం నుండి మనం చూడొచ్చు ఈ స్టోరీని. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలెనని ఆయన అడిగాను. యేసు, సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులకు సన్మానింపాలి అను ఆజ్ఞలను నీకు తెలియను కదా అంటే ఆడన్నాడు, ఇవన్నీ చేస్తూనే ఉన్నాను ప్రభువా అన్నాడు. ఇవన్నీ బాల్యం నుండి చేసుకుంటూ వస్తున్నాను, అన్నీ చేస్తున్నా అన్నాడు. అన్నీ చేస్తున్నా కానీ ఒకటే కొదువు ఉంది అన్నాడు. ఎన్ని చేసిన ఏం లాభం? దేవుడు లేడు ఆయన హృదయంలో, దేవుడు లేడు. అన్నీ చేస్తుండంట. గుడికి వస్తున్నాడు, చర్చికి వస్తుండు, పాటలు పాడుతుండు, ఇక్కడ సాక్ష్యం చెప్తుండు, కానుకలు ఇస్తున్నాడు, అన్ని వాయిద్యాలు వాయిస్తున్నాడు, అన్నీ చేస్తున్నావు కానీ దేవుడు లేడు. ఈరోజు ఎన్ని ఉన్నా మన పక్కన లేదా మన హృదయంలో ఆ యేసయ్య లేకపోతే నీవు సున్నే, జీరోనే. యేసుప్రభు అంటాడు, మార్తా, నన్ను పిలిచావు, కూర్చేసినావు, కుసనబెట్టినావు, ఇక నీ పనిలో నువ్వు పడ్డావు. నేను అన్నం తింటే అందుకు వచ్చానా? బూరెలు గారెలు తింటే అందుకు వచ్చానా? నేను తిండిపోతున్నా? నువ్వు మనుషుల సంగతుల్ని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదు. నాకు సమయం లేదు, నేను తిని త్రాగి ఆడడానికి రాలేదు. భోజనమును బట్టి దేవుని పనిని పాడు చేయకుండి వాక్యం సెలవిస్తుంది. భోజనమును బట్టి దేవుని పనిని పాడు చేయొద్దు. దేవుని రాజ్యం అనేది భోజనము కాదు, నీతి, పరిశుద్ధాత్మ, నీతి, సత్యం. దేవుని రాజ్యం భోజనం కాదు అంటున్నాడు దేవుడు. నువ్వు దానికోసం కాదమ్మా నేను వచ్చింది. నన్ను పిలుచుకొచ్చావు, ఇంట్లో కూర్చొని పెట్టినావు, కుర్చేసినావు, ఆ కుర్చీలో నన్ను కూర్చొని పెట్టినావు, నువ్వు ఎక్కడ మాయమైనవో. నువ్వు వింటలేవు, వినేటోళ్ళు నేను ఇస్తలేవు. ఏంటమ్మా మార్తా? అవసరమైంది ఒకటే, అది దేవుని సన్నిధి. రెండవది మరియమ్మ ఉత్తమమైన దాన్ని. ఉత్తమం అంటే మంచి, మంచి మంచి పని లేదా మంచి ఉద్దేశం. బైబిల్ సెలవిస్తుంది చూడండి, కీర్తన 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఏది ఉత్తమము? ఎవరు ఉత్తమము? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. దేవుడు మంచివాడు. నీకు ఈ లోకంలో ఎవరు మంచోళ్ళు కాదు. ఎవరిని నమ్మొద్దు, మోసపోతారు. ఎవరిని నమ్మినా నీకు మోసం జరిగేది నిశ్చయం. ఎవరిని నమ్మినా నిన్ను మోసం చేస్తారు ఈ లోకంలో. కానీ యేసు ప్రభుని నమ్ముకో, ఆయన నీకు ఎన్నడూ మోసం చేయడు. ఆయన ఉత్తముడు. మరియమ్మ ఉత్తమమైన దాన్ని చేస్తుంది, మార్తమ్మ ఉత్తము కానిది చేస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటిది మార్తమ్మ ఎన్నుకుంది, మరియమ్మ ఉత్తమమైన దాన్ని చేస్తుంది. యెహోవా ఉత్తముడు. ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటుంది. కీర్తన 92 మొదటి వచనం నుండి 3వ వచనాలు చూసినట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది,
మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస సత్యతను 10 తంతుల స్వరమండలముతో ఇవన్నీ మంచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియమ్మ చేస్తుంది, మార్తమ్మ చేయట్లే. మార్తమ్మకి ఎప్పుడు పనే, అబ్బా తీరనే తీరదు. తుడుస్తూనే ఉంటుంది, కడిగటి కడుగుతూనే ఉంటుంది, ఉతికేటి ఉతుకుతూనే ఉంటుంది, ఎండేస్తూనే ఉంటుంది, తెస్తూనే ఉంటుంది, ఎండిని ఇంట్లో పెడుతుంది, మళ్ళీ పచ్చి పైన వేస్తుంటుంది. నీ పని పాడుగాను. యేసయ్యకి ఇష్టం లేని పని ఎందుకు చేస్తావమ్మా? నవ్వకండి, సీరియస్గా చెప్తున్నా నేను. మీరు మార్తమ్మల్లాగా దేవునికి దూరంగా ఉండకండి. ఒక సమయాన్ని ఎన్నుకోండి. సరే, మిమ్మల్ని తుడుచుకోవద్దంటలే, గిన్నెలు కడుక్కోవద్దంటలే, బట్టలు ఉతుకోవద్దంటలే, అన్నం వండుకోవద్దంటలే. నేను దేని సమయం దానికే. ప్రభుకి ఇచ్చే సమయాన్ని ప్రభుకి ఇవ్వండి. ఏమంటావు? కొంతమందికి అయితే ఇక బిజినెస్ మబ్బులు వెళ్తారు, పాపము సాయంత్రం వస్తారు, కొంచెం సమయం ఉంటే మళ్ళీ అక్కడ ఎక్కడో వెళ్తారు, ఇంత ఉడుకు నీళ్ళు తాగుతారు. ఇక ఇదే బైబిల్ చదివేది ఎక్కడ? ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించే సమయం ఏది? మీరు మార్తమ్మలా మరియమ్మలా? ప్రభు ఎవరిని గద్దించాడు? మార్తా, నీవు అనేక పనులను గురించి విచారణ కలిగి తొందరపడుతున్నావమ్మా, వేస్ట్ అమ్మా. అవసరమైంది ఒకటేనమ్మా, అవసరమైన దాన్ని ఎన్నుకో అమ్మా. మరియమ్మ ఉత్తమమైన దాన్ని చేస్తుంది. ఏమంటావు? మరియమ్మ ఒకటి ఇక్కడ ఆగండి. ఏర్పరచుకొనెను, ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది. ఆమె ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించి ఎన్నుకుంది, సెలక్షన్ చేసుకుంది. సెలక్షన్, కోరుకుంది, ఎన్నుకుంది, ఎంచుకున్నది. అది మనం చేయాలి. ఇప్పుడు దేవుడు అంటాడు ద్వితీయోపదేశ కాండంలో చూడండి, ద్వితీయోపదేశ కాండం 30 అధ్యాయం 19వ వచనంలో అంటాడు. ఎవరైనా చదవండి, చదువుకున్న వాళ్ళు టకటకటక చదవండి బైబిల్. 30వ అధ్యాయము 19వ వచనం. త్వరగా. విన్నారా? నేడు నేను నీ ఎదుట జీవము మరణము, ఆశీర్వాదము శాపం పెట్టినా నీకు ఏది ఇష్టమో, ఏ పాలు ఎత్తుకుంటావో ఎత్తుకో, ఏ పాలు ఎత్తుకుంటావో ఎత్తుకో, నీ ఇష్టం అన్నాడు దేవుడు. ఏది ఎన్నుకుంటావు, ఏది కోరుకుంటావు, ఏది ఇష్టపడతావు, ఏది ఎంచుకుంటావో అది నీ ఇష్టమే. నేను నీ ముంగటినే పెట్టినా. ఇగో భూమిని ఆకాశమును మీకు సాక్ష్యంగా ఆడబెట్టినా. వాళ్ళే సాక్ష్యం ఇస్తారు. ఇక నన్ను అడగకుండి, నరకంలో పోయి నన్ను ఏమనొద్దు. నన్ను నరకంలో ఎందుకు వేసినావు ప్రభువా అనొద్దు. నేను మిమ్మల్ని నరకంలో వేయట్లేదు, మీరే నరకం వెళ్ళిపోయారు. అది మీరు కోరుకున్నారు, అది మీరు ఏర్పాటు చేసుకున్నారు. అది నన్ను అనొద్దు. ఇగో మీ ఎదుట పెట్టాను, మీ ఇష్టము అన్నాడు. ఈరోజు ఎవరు ఏర్పరచుకోవాలి? ప్రార్థన టైం ఎవరు ఏర్పరచుకోవాలి? ఎవరికి వారే ఏర్పాటు చేసుకోవాలి. బైబిల్ చదవడం ఎవరు ఎంచుకోవాలి? ఎవరికి వారే ఎంచుకోవాలి, ఎవరికి వారే ఎన్నుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో నువ్వు టైం కేటాయించకపోతే, ప్రార్థన టైము, బైబిల్ చదివే టైము, దేవునితో గడిపే టైము నువ్వు ఎన్నుకోకపోతే ప్రమాదంలో పడిపోతావు. ఇక్కడ చెప్పాడు దేవుడు, మరణము, జీవము, ఆశీర్వాదము, శాపము నీ ఎదుటనే పెట్టాను. ఏమంటావు? నువ్వు ఎన్నుకో. సెలక్షన్ నీదే.
కాబట్టి ఈ సమయంలో యేసుప్రభు మార్తమ్మకు హెచ్చరిక చేస్తున్నాడు. మార్తా, మరియమ్మ ఉత్తమమైనదని, అవసరమైంది ఒకటే అని చెప్పాడు. రెండవది, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. చివరిగా యేసుప్రభు మంచి మాట చెప్పాడు చూడండి. ఏమన్నాడు? అది ఆమె యొద్ద నుండి, ఇది ఈ మాట నాకు చాలా నచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు చివరిలో అంటున్నాడు, ఇది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని తెలుసుకో. ఇది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. గమనించండి, నీకున్నవన్నీ ఒకరోజు పోతాయి, తీసివేయబడతాయి, అన్నీ పోవచ్చు. యోబు భక్తునికి ఒక టైం వచ్చింది, అన్నీ పోయినాయి. ఉన్నాయా? చెప్పరు. ఊజు దేశమందు అతనంత ధనవంతుడు ఇంకెవరు లేరు. ఓకే, అంత గొప్ప ధనవంతుడే, కానీ ఒక టైం వచ్చింది, అన్నీ తీసివేయబడినాయి, అన్నీ పోయినాయి. ఆరోగ్యం పోయింది, ఆస్తులు పోయినాయి, బంధువులు దూరం అయిపోయారు, బల్గం దూరం అయిపోయింది, భార్య పిల్లలు చచ్చిపోయారు, ఇల్లు కూలిపోయింది, పశువులు చచ్చిపోయినాయి, భార్య కూడా దూరం అయింది, స్నేహితులు దూరం అయిపోయారు, ఒక్కడే మిగిలాడు. ఆ ఒక్కని దగ్గర భార్య వచ్చి ఏమన్నా తెలుసునా? ఏమయ్యా యోబయ్యా, ఒకసారి దేవుని దూషించి చచ్చిపో, మరణము కమ్ము, ఇంకా యథార్థతను వదిలిపెట్టవా అన్నది. ఆ మాట ఎంత మంచి మాట తెలుసా? యోబు ఏం పట్టుకున్నాడు? భక్తి, యథార్థత, నీతి, చెడుతనమును విసర్జించి యెహోవా యందు భయభక్తులు అయినటువంటి యోబు ఆ భక్తిని సంపాదించుకున్నాడు. ఆ భక్తి పోలేదు చూడు. సాతాను అన్ని తీసేస్తుంది, నీకున్నాయి అన్నీ పోతాయి. ఇప్పుడు ఎన్ని ప్లాట్లు ఉన్నాయో పోతాయి, ఇల్లు పోతుంది, బట్టలు పోతాయి, బంగారం పోతుంది, ఎండి పోతుంది, చివరికి నీ ఆరోగ్యం కూడా పోతుంది. నువ్వు అనుకుంటున్నావు నేను బాగా గట్టిగా పుష్టిగా ఉన్నానని. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ ఆరోగ్యం అంతా పోయి ముచ్చుముఖం అవుతుంది. ఎవరు కూడా నేను చూడనొల్లు అనేటువంటి వాడుగా అయిపోతావు. అన్నీ పోతాయి, కానీ ఏది పోదు? నువ్వు సంపాదించుకున్నటువంటి భక్తి, నువ్వు సంపాదించుకున్నటువంటి నీతి, నువ్వు సంపాదించుకున్నటువంటి యథార్థత, ఆ మంచితనం మాత్రము ఎప్పుడు ఎవ్వరూ తీసివేయలేరు. గొప్ప భాగ్యం అది. యేసుప్రభు చెప్తుండు మార్తతోటి, మార్తా, నీవు అనేక పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. ఆ ముసలిది చచ్చిపోయింది ఆ రోజు. ఆ ముసలిది చచ్చిపోతే ఆ ముసలిదాని ముక్కుకు కమ్మలు, చెవులకు కమ్మలు, ముక్కు పుల్లలు ఉన్నాయి. ఆ ముసలిదాని ఆస్తులన్నీ తీసుకున్నారు. ముసలిదానికి ఉన్న బట్టలన్నీ, పట్టు చీరలన్నీ, బీరువలో ఉన్నాయన్నీ తీసుకుర్రు. ఆ ముసలి చిన్నప్పటి నుంచి సంపాదించుకుంది. ఇల్లు తీసుకుర్రు, ఆస్తులు తీసుకుర్రు, బీరువలో ఉన్న బట్టలు తీసుకుర్రు, బీరువలో ఉన్న బంగారం, వెండి బంగారాలు, రూపాయలన్నీ తీసుకుర్రు. ఇంకా ముక్కు పుల్లలు కూడా ఇడిచిపెట్టాలిగా. ఏమంటావు? ముసలిదాని ముక్కు మీద ఉన్న ముక్కు పుల్లలు కూడా వదిలిపెట్టకుండా, ముసలిదాని చెవుల మీద ఉన్న కమ్మలు కూడా వదిలిపెట్టకుండా మొత్తం ఒలుసుకుర్రు. కోడళ్ళు, బిడ్డలు, ఒక బిడ్డ వచ్చి నాకే కావాలంటది, నేను చిన్న బిడ్డని నాకు కావాలి, నేను పెద్ద బిడ్డని నాకు కావాలంటది. ఆ కోడళ్ళు ఒదికి కొట్లాడతారు చీరల కాడ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకరోజు అన్నీ పోతాయి. యవనస్తులారా, సహోదరులారా, యేసుప్రభు చెప్పాడు, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఇదే.
యోబుకు అన్ని అయినాయి, ఆయన భక్తి పోలేదు. భక్తిని ఎవరు తీసివేయలేకపోయారు. ఆ భక్తే ఆయనను మరలా రెండంతలుగా ఆశీర్వదించబడడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు సంపాదించుకోవలసింది ఏంటి తెలుసునా? అవసరమైంది ఒక్కటే, అదే దేవుని సన్నిధి, దేవుని పాద సన్నిధి ఎన్నుకోవాలి. ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పనికి మాలిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? దేవుని సన్నిధిలో గడిపిన టైమే, ఆ సమయమే నీది. నువ్వు తిన్నదే నీది, నువ్వు అనుభవించిందే నీది. ఆస్తులు కూడబెట్టడము, సంపాదించడం నీది కాదు. ఈరోజు అందుకే తిమోతి పత్రికలో ఆయన అంటాడు, దైవజనుడా, నీవైతే నీతిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నా దేవుని బిడ్డలారా, మీరు దేవుని సంపాదించుకోండి. యేసయ్య సన్నిధిని సంపాదించుకోండి. యేసయ్యను కలిగి ఉండండి. మరియమ్మ యేసు పాదముల దగ్గర కూర్చొని యేసు బోధ వింటూ యేసయ్యను సంపాదించుకుంది. మార్తమ్మ అనేక పనులను గురించి విచారణ కలిగి తొందరపడిపోతుంది. యేసు ప్రభు మరియమ్మకు మార్కులేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు మార్కులు వేయాలంటే యేసయ్య సన్నిధిని ఎన్నుకోవాలి. యేసయ్య పాదం దగ్గర కూర్చోవాలి. ప్రార్థన, బైబిల్ ధ్యానం, ప్రభు పాద సన్నిధి మనం ఎన్నుకోవాలి. ప్రభువును ప్రేమించాలి. ప్రభు కార్యాలను మనం చేయాలి. ప్రభు పరిచర్య చేయాలి. ప్రభు రాజ్యం కట్టాలి. అన్నీ పోతాయి ఒకరోజు, కానీ ఈ భక్తి మాత్రం పోదు. నువ్వు సంపాదించుకున్న భక్తి ఎవరు తీసుకుపోలేరు. ఆ భక్తి నీ ఏంట వస్తుంది. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు. వారి క్రియలు వారి ఎంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి యొక్క భక్తి, వారి యొక్క మంచితనం, వారి యొక్క నీతి, యథార్థత వాళ్ళ ఎంట పోవును, వారి ఎంట పోవును. ఇంకా మిగతా ఏది నీ ఎంట రాదు. నీ పిల్లలు రారు, నీ భార్య రాదు, నీ అన్నదమ్ములు రారు, నీ అక్క చెల్లెళ్ళు రారు, నీ బంధువులు, మిత్రులు ఎవరు నీతో రారు. నీ భక్తి వస్తుంది. నీ భక్తిని కాపాడుకో, భక్తిని సంపాదించుకో. యేసు వస్తాడు నీ తోడు, ఆయనను సంపాదించుకో. ఆయనకు దూరం అవ్వద్దు. ఈ లోకాన్ని ప్రేమించి, లోకాన్ని స్నేహించి, లోకాన్ని అనుభవిస్తూ దేవునికి దూరం కావద్దు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ యేసయ్యను కలిగి ఉండుమని నేను తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరలోకపు తండ్రి, నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడారు. అవసరమైంది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరు. తీసివేయబడలేని ఆశీర్వాదం, తీసివేయబడని ఆశీర్వాదం మరియమ్మ సంపాదించుకుంది. మేము కూడా తీసివేయబడని ఆశీర్వాదము, దైవ సన్నిధిని సంపాదించుకునే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.